ఇది వివేకానంద గారి బుక్ అనమాట. 2013లో ప్రింట్ అయింది. ఈ బుక్ నా దగ్గర ఉండబట్టి దాదాపు 15 ఏళ్ల పైన అయిందండి. ఇండియాలో కాస్ట్లీయెస్ట్ రేర్ బ్రీడ్ ఒకటి ఉంది. బట్ అది ఇండియాలో ఉండదు. అది జర్మనీలో ఉంటుంది. దాని పేరే జర్మన్ షెపర్డ్ అనమాట. సో వీటి గురించి మాట్లాడాలంటే మీ అందరికీ తెలుసు, ఫోటో చూడగానే అర్థమైపోద్ది మీకు, మొహం చూడగానే వీటి ఎవడో అని. ప్రతి దానికి జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. అంటే దానికి రూట్స్కి వెళ్ళడు, నిజమో ఏంటిది అబద్ధం ఏంటిది తెలుసుకోడు, బట్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాడు. రాముడుకి ఇష్టం గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, అది వివేకానంద కోట్ చేశారని చెప్పేసి దాని గురించి. అండ్ దురంధర్ 2, ఫస్ట్ దురంధర్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత రాముడు కిష్టుడు మీట్ తిన్నారా లేదా అని దాని గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా నేను చెప్తా ప్రాపగాండా ఫిల్మ్ అని. ప్రాపగాండా ఫిల్మ్ అనేది జనరల్ స్టేట్మెంట్, కానీ ఈ సినిమా అనేది ప్రాపగాండా ఫిల్మ్ కాదు. ఇండియాలో 26/11 జరగలేదా? జరిగింది. పార్లమెంట్ అటాక్ జరిగింది, పుల్వామా అటాక్ జరిగింది, డిమానిటైజేషన్ జరిగింది. సో డైరెక్టర్ ఏం చేశాడంటే 7 గంటల సినిమా తీసి పూర్తిగా జనాలకు అర్థమయ్యేటట్టు తీసి 2 సార్లు రిలీజ్ చేశాడు. అదే దురంధర్. నిజంగా జరిగిన సంఘటనని తన మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క నిజంగా జరిగిన సంఘటనని తోడీకరించి దానికి ఒక స్టోరీ అల్లి తన ఊహల్లో ఉన్న హీరో ఒక స్పై అయితే ఆ స్పై ఏం చేయగలడు అనేదే దురంధర్. ఇది నేను ఒప్పుకుంటా, నేను ఇదే చెప్పా నా రివ్యూలో కూడా, యూట్యూబ్లో. ఇంకో విషయం ఏంటంటే బీజేపీకి బీ టీం ఎవరు? రాహుల్ గాంధీ అని చెప్తుంటారు, ఎందుకంటే అతని స్టేట్మెంట్స్ అలానే ఉంటాయి. ఈ దురంధర్ సినిమాకి బీ టీం కూడా మన ధృవారుతే. ఆ వీడియో చూసిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న చాలా మంది దురంధర్ గురించి సెర్చ్ చేశారంట గూగుల్లో. వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో లక్ష్మణుడు తీసుకొచ్చాడని ఉంది, బట్ రాముడు తిన్నాడు లక్ష్మణుడు తిన్నాడని లేదు. అతిథుల కోసం తీసుకొచ్చారని ఉంది. మహాభారతంలో మాంసం గురించి ఉంటే అది కృష్ణుడు తిన్నట్ట. అసలు ఆయన కోట్ చేసింది ఏంటంటే, పురాతన భారతదేశంలో అంటే ఈ రామాయణం మహాభారతం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ కాలంలో కూడా మాంసాలు తిన్నారు అని చెప్పడమే ఆయన ఉద్దేశం. అలా తినటం వల్ల ఇప్పుడు మన వెజిటేబుల్స్ మాత్రమే తినడం వల్ల మనకు కొంచెం స్ట్రెంత్ తగ్గుతుంది. వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ మాంసం తింటారు కాబట్టి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పడమే ఆయన ఉద్దేశం. సో దీన్ని తీసుకొని జర్మన్ షెపర్డ్ ఏది పడితే అది మాట్లాడాడు అనమాట. నేను అంతగానే జర్మన్ షెపర్డ్ అని పిలుస్తా. మీరేమని పిలుస్తారో అండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.